स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमो नमः। ఆత్మబంధువులారా, మాతృశక్తి, మనం ఒక వేద మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఉదయం లేవగానే చదవవలసినటువంటి మంత్రాలు 5 ప్రాతకాల మంత్రాలు అని అంటాము. ఇవి ఋగ్వేదంలోని మంత్రాలు. ఈ 5 మంత్రాలు మీలో చాలా మందికి వచ్చి ఉండొచ్చు. మొదటి మంత్రము చెప్పండి ఎవరైనా. మొదటి మంత్రము ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రా వరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రం హువేమ. ఈ మంత్రం చదివారు, సంతోషం ఈశ్వరమ్మ గారు. అయితే ఈ మంత్రంలో హువేమ హవామహే అని ఉంది కదా. హవామహే అంటే ఏమిటి, అర్థం ఏమిటి, ఎవరైనా చెప్తారా? హవామహే అలాగే హువేమ ఆహ్వానిస్తున్నాము అని అర్థమా ఆచార్యజీ? ఇంకా ప్రయత్నం చేయండి. హవామహే బహువచనంలో ఉంది, అంటే మేము స్తుతిస్తున్నాము అని అర్థం. హువేమ అంటే ఉపాసించుచున్నాము అని అర్థం. మరి ఇవన్నీ ఏమిటి? అగ్నిం, ఇంద్రం, మిత్ర, వరుణ, అశ్విన, భగం, బ్రహ్మణస్పతిం, సోమం, రుద్రం, ఇవన్నీ ఎవరి పేర్లు? పరమాత్మ పేర్లు, పరమాత్మ నామాలు. ఉదయం లేవగానే భగవంతుని స్తుతి చేయాలి. భగవంతుని యొక్క గుణాలను స్మరించుకోవాలి. మరి ఉదయం లేవగానే భగవంతుని గుణాలు స్మరణలోకి వస్తున్నాయా, లేదా రాత్రి పడుకునే ముందు ఏదైతే ఆలోచన పెట్టుకున్నామో అదే స్మరణలోకి వస్తున్నాయా అనేది ఆలోచించాలి కదా. ఉదయం లేవగానే మీలో ఎంతమంది 5 మంత్రాలను ప్రాతకాల మంత్రాలు చదువుతున్నారు? నేను చదువుతా పండిట్జీ. నేను చదువుతాను. నేను కూడా చదువుకుంటా గురూజీ. సంతోషం. అందరు కూడా నేర్చుకోండి. ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత హువేమ. ఈ మంత్రము అందరికి రావాలి. ఈ మంత్రం యొక్క అర్థం కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తాను, ఆధ్యాత్మిక సత్సంగంలో చూసుకోండి. అయితే నేడు మనము రెండవ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాము. రెండవ మంత్రం అందరు కూడా చెప్పండి. ఓం అనండి ఒకసారి. ఓం ఓం ప్రాతర్జితం ప్రాతర్జితం వయం పుత్ర మదితేర్యో విధర్త ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజాచిద్యం
భగం భక్షీత్యాహ భగం భక్షిత్ ఓం ప్రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్త ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజా చిద్యం భగం భక్షీత్యాహ. ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఋగ్వేదంలోని 7వ మండలంలో 41వ సూక్తము 2వ మంత్రము. అయితే మనం మంత్రాన్ని ఉచ్చరించినాము, మరి మంత్రం యొక్క భావం కూడా తెలిసి ఉండాలి కదా. ప్రతి ఒక్క పదం యొక్క అర్థం మన అందరికీ స్ఫురణలోకి రావాలి. ఏమిటి? ప్రాతర్జితం భగముగ్రం హువేమ. మొదటి పంక్తి, ప్రాతః జితం భగముగ్రం హువేమ. ఉదయం కాలంలో నిద్ర లేవగానే భగవంతుని గుణాలను స్మరించుకుంటున్నాము. అందులో భగవంతుని అనేక అనంత గుణాలలో ఒక గుణము జితం, అంటే జయశీలుడు, ఎప్పటికీ విజయాన్నే పొందేవాడు. ఎవరి స్వభావము జితము, విజయం పొందడము, అటువంటి వారిని జితం అంటాము. అంటే పరమాత్మ తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. కాబట్టి భగవంతుడు జయశీలుడు, ఎప్పటికీ విజయమే పొందుతూ ఉంటాడు, జయం పొందుతూ ఉంటాడు. అందుకరకే ఎవరైతే భగవంతుని స్మరణ చేస్తారో, భగవంతుని ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వారికి కూడా విజయమే కలుగుతుంది. అంటే మనకు విజయం కావాలి, మనకు జయం కావాలి, అన్నిట్లో సఫలత లభించాలి అంటే భగవంతుని గుణాలను స్మరించుకుంటూ ఆ విధంగా పురుషార్థం చేయాలి. అందుకే భగవంతుని మనం ప్రాతర్జితం, భగవంతుడు జయశీలుడు. భగం ఉగ్రం హువేమ. భగం అంటే భగ ఐశ్వర్యే, భగ ఐశ్వర్యమును సంపాదించువాడు, ప్రసాదించువాడు. అనగా మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు భగవంతుడే. కాబట్టి భగం అనేటువంటి పదంతో భగవంతుణ్ణి స్తుతిస్తున్నాం. హే పరంపిత పరమాత్మ, మాకు ఐశ్వర్యమును ప్రసాదించు. మరి ఐశ్వర్యం అంటే కేవలము ధనము బంగారమే కాదు, ఆరోగ్యము, మోక్షము, ధనధాన్యాలు, పశు సంపద, ఇవన్నీ కూడా ఐశ్వర్యమే. కాబట్టి వీటన్నిటిని ప్రసాదించేవాడు భగవంతుడు. అందుకరికి భగవంతుని మనం ఉగ్రం, భగం అని ఈ విధంగా సంబోధిస్తూ స్తుతిస్తున్నాం. ఇక మూడవది ఉగ్రం. భగవంతుడు తేజస్వరూపుడు, ఉగ్రస్వరూపుడు. ఉగ్రం అంటే ప్రకాశం ఏ విధంగా అయితే ఉగ్రంగా ఉంటుందో, ఎవరు కూడా అగ్నిని ముట్టలేరు. అగ్ని ఉగ్రస్వరూపం. అగ్ని కాలుతున్నప్పుడు, జ్యోతి ప్రజ్వలిస్తున్నప్పుడు దాన్ని ఎవరు కూడా తాకలేరు. అనగా ఇక్కడ భగవంతుడు ఉగ్ర స్వరూపుడు, తేజస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. భగవంతుణ్ణి ఎవరు ఏమీ చేయలేరు. మనం రకరకాల కథలు వింటుంటాము, స్టోరీలు వింటుంటాం, సీరియల్ చూస్తుంటాము. అనగా దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉంటుంది కదా అని కొంతమంది పిల్లలు గాని పెద్దలు గాని అంటుంటారు. దినం ఉంది అంటే రాత్రి ఉంది, పాపం ఉన్నదంటే పుణ్యం ఉంది అని ఈ విధంగా వాదిస్తుంటారు. దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉండాలి కదా, కాబట్టి దయ్యం కూడా ఉంది అని అంటుంటారు. కానీ వాస్తవం అది కాదు. దేవుడు దేవుడే, దేవునికి సాటి, దేవునికి తుల్యము, దేవునికి సరి సమానంగా ఎవరు కూడా ఈ బ్రహ్మాండంలో ఉండడానికి వీల్లేదు. అందుకే భగవంతుణ్ణి మనము ఉగ్రం, తేజస్వరూపుడు అని ఈ విధంగా హువేమ అంటే స్తుతించుచున్నాము అని అర్థం. అందరం కలిసి స్తుతిస్తున్నాము అంటే మన లోపల కూడా ఉగ్ర స్వరూపం ఉండాలి. దుష్టులు ఎప్పుడైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ దుష్టులను శిక్షించడానికి, దుష్టులను మన నుండి దూరం చేయడానికి మన లోపల అటువంటి ఉగ్ర స్వరూపం ఉండాలి. ఎక్కడైతే పాపము చేస్తున్నారో, ఎక్కడైతే హింసకులు ఉన్నారో, పాపాత్ములు ఉన్నారో, దుష్టులు ఉన్నారో, రాక్షసులు ఉన్నారు, పిశాచులు ఉన్నారో, వారిని పారద్రోలడానికి, దూరం చేయడానికి, వారిని నశింపజేయడానికి, వారిని పూర్తిగా తొలగించడానికి మన లోపల కూడా అటువంటి శక్తి కావాలి అని భగవంతుణ్ణి మనం ఉగ్రం అని ఈ విధంగా సంబోధిస్తున్నాం. ఇక్కడ భగవంతుని నామాలను సంబోధించడము గురుజీ ఏమంటున్నారు? మన్యురస్ మన్యుమైదే అన్నట్లు, అదే క్లోజులు ఎట్లా దుష్టులను దుర్మార్గులను శిక్షించాలని చెప్పి ఆ ప్రార్థన మంత్రం కూడా ఉంది కదా.
నరసింహస్వామి పౌరాణికంగా చెప్తుంటారు కదా, ప్రహ్లాదుడి పైన దాడి చేసిన హిరణ్యకశపుణ్ణి ఆ విష్ణుమూర్తి నరసింహావతారంలో వచ్చి ఉగ్ర స్వరూపంలో వచ్చి సంహరించుడు అని ఒక పౌరాణిక కథ. అయితే ఇక్కడ సత్యం ఏంటిదంటే భగవంతుడు ఉగ్ర స్వరూపుడు కాబట్టి భగవంతుని మనము ఉగ్రంగా మనము సంబోధించినప్పుడు, స్తుతించినప్పుడు మన లోపల కూడా ఆ తేజస్సు వస్తుంది. అప్పుడు మనము ఈ వీటిని ఎదుర్కోవడానికి మన లోపల కూడా ఆ శక్తి ఉంటుంది, ఎదుర్కోగలుగుతాం. దయానంద సరస్వతి మొత్తం ప్రపంచమంతా ఒకవైపు, దయానందుడు ఒకవైపు. ప్రపంచ మనుషులు, మతవాదులు, శాస్త్రార్థం చేసే వారందరూ ఒకవైపు అయితే మహర్షి దయానంద సరస్వతి గారు ఒకవైపు. కానీ దయానందునితో ఎవరున్నారు? ఉగ్ర స్వరూపుడైన పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ పరమేశ్వరుని సహాయము, పరమేశ్వరుని యొక్క ఆశ్రయము, సన్నిధి దయానందునికి లభించింది కాబట్టి ఎటువైపు అయితే పరమేశ్వరుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, ఆ ధర్మమే విజయం పొందుతుంది. కాబట్టి దయానందుడు సమయం వచ్చినప్పుడల్లా తన ఉగ్ర స్వరూపాన్ని అటువంటి దుష్టులకు తెలియజేశాడు, చూపించినాడు. మనందరికీ ఘట్టాల ద్వారా తెలుసు. కాబట్టి మన చుట్టుపక్కల ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని దూరం చేయడానికి మనమందరం కూడా తన యొక్క ఉగ్ర స్వరూపాన్ని, తేజస్వరూపాన్ని నింపుకోవాలి అని భగవంతుణ్ణి మనం ఉదయం లేవగానే స్తుతిస్తున్నాము. మనకెందుకులే, మన పని మనం చేసుకుందాంలే అని ఎవరైనా మారతారా? మనం చెప్తే, మనం ఏమైనా ప్రచారం చేస్తే ఎవరైనా మారతారా? లేదా ఇంకేదైనా ఎందుకులే మన పని మనం చూసుకుందాం అనేటువంటిది ఇది నిర్వీర్యత, బలహీనత. భగవంతుని ఉపాసించేవారు అలా అనడానికి లేదు. ఇటువంటి మాటలు భగవంతుని ఉపాసించేవారు అనలేరు. పేరుకు మాత్రమే ఆర్యులంటే సరిపోదు, మనము లోపల నుంచి ఆర్యత్వం ఉండాలి. అందుకే భగవంతుని మనం ఉగ్ర స్వరూపుడుగా భగవంతుని ఉపాసిస్తున్నాము. ఇది ప్రాతర్జితం భగం ఉగ్రం హువేమ. ప్రాతర్జితం భగముగ్రం హువేమ. జితం అంటే జయశీలుడు, భగం అంటే ఐశ్వర్యవంతుడు, ఉగ్రం అంటే తేజస్వరూపుడు. కాబట్టి భగవంతుని ద్వారా మనం ఇవన్నీ కోరుతున్నాం, జయాన్ని కోరుతున్నాం. మన లోపల కూడా జయ స్వభావం కలగాలి, జయశీలత ఉండాలి. అలాగే మన లోపల కూడా ఐశ్వర్యం ఉండాలి. అలాగే మనం 10 మందికి పంచే విధంగా మనం కూడా ఐశ్వర్యాన్ని అందరికి ప్రసాదించే విధంగా మనకు అటువంటి శక్తి కలగాలి. అలాగే మనకు కూడా తేజస్వరూపం కావాలి అని భగవంతుని స్తుతించినాం. అలాగే వయం పుత్రం అదితేర్యో విధర్త. వయం పుత్రం అదితేర్యో విధర్త. విడదీస్తే వయం పుత్రం అదితేహే యో విధర్త, యహ విధర్త అని అర్థం. వయం అంటే మనమందరం, వయం అంటే మేము అని అర్థం వస్తుంది. వయం హువేమ అంటే మేమందరం స్తుతిస్తున్నాము. వయం పుత్రం, కాబట్టి పుత్రం అంటే ఇక్కడ పవిత్రం చేయువాడు. పవిత్రం చేయి పుత్ర అంటే తల్లిదండ్రుల యొక్క లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దూరం చేసేవాడు, వారిలో ఉన్న బలహీనతను దూరం చేసేవాడిని పుత్ర అంటారు. అలాగే ఇక్కడ పుత్రం, భగవంతుని కూడా పుత్రం అంటున్నాం. భగవంతుని ఇక్కడ పుత్రం అంటున్నాం అంటే భగవంతుడు మనకు సంతానం అని కాదు, మనకన్నా చిన్నవాడని కాదు. ఇక్కడ పుత్ర అనే అర్థం ఏమిటిదంటే పవిత్రం చేయువాడు అని అర్థం. భగవంతుడు పుత్రం, భగవంతుడు పవిత్రం చేయవాడు. అలాగే యహ విధర్త అదితేహి, వయం పుత్రం అదితేహి. అదితే అంటే బ్రహ్మాండము ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండమును అదితేహి పుత్రం, బ్రహ్మాండమును పవిత్రం చేయువాడు అని అర్థం వస్తుంది ఇక్కడ. వయం పుత్రం అదితేర్యో విధర్త. అదితేహి పుత్రం, బ్రహ్మాండమును పవిత్రం చేయువాడు పరంపిత పరమాత్మ. యహ విధర్త, అలాగే అనేక విధములు ధరించువాడు, కృపా నిలయుడు పరమేశ్వరుడు, గుణగణములను వయం మేము మనమందరం కూడా హువేమ స్తుతించుచున్నాము. అంటే బ్రహ్మాండమును పవిత్రం చేసేటువంటి ఆ పరంపిత పరమాత్మ యహ విధర్త అనగా అనేక రకాల గుణాలను ధరించినటువంటి ఆ పరంపిత పరమేశ్వరుని యొక్క గుణగణములను వయం మనమందరం కూడా హువేమ స్తుతించుచున్నాము అని అర్థం. ఈ విధంగా ప్రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రం అదితేర్యో విధర్త. విధర్త అంటే అనేక విధాలుగా ధరించువాడు,
అనేక గుణాలను ధరించి ఉన్నవాడు అని అర్థం. విధర్త అంటే ధరించుట, అదితేహ అంటే బ్రహ్మాండము, యహ అంటే ఎవడైతే, పుత్రం అంటే పవిత్రం చేయువాడు, వయం అంటే మేము. అలాగే మూడవది ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్. ఆద్రః చిద్ యం మన్యమానః తు రశ్చిద్. విడదీయాలి. విడదీస్తే అప్పుడు మనకు అర్థం తెలుస్తుంది. ఇది వ్యాకరణం ద్వారా అర్థమవుతుంది మనకు. అందుకరికే తప్పకుండా మనకు సంస్కృత పరిజ్ఞానం ఉండాలి. వ్యాకరణ పరిజ్ఞానం ఉంటేనే మంత్ర భావార్థం సంపూర్ణంగా అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. అయితే ఇంతవరకు మనం ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ అని చదివినాం. ఈరోజు మనం ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్లో ఉన్న పదాలు ఏమేమిటి అనేది తెలుసుకుంటున్నాం. ఆద్రః, ఆద్రశ్చిద్యం, ఆద్రః షా ఏదైతే ఉందో అది విసర్గం అవుతుంది. ఆద్రః చిత్ యం, ఆద్రశ్చిద్యంను విడదీస్తే ఆద్రః చిత్ యం. మన్యమానస్తు రశ్చిద్ని విడదీస్తే మన్యమానః తు రశ్చిద్. మన్యమానః తు తురః అంటే తురశ్చిద్. ఇక్కడ మన్యమానస్తురశ్చిద్ అంటే మన్యమానః తురః చిత్ అని విడదీయడం. ఇప్పుడు ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుసుకుందాం. ఆద్రశ్చిద్యం, ఆద్రశ్చిద్యం అంటే ఏమిటి? ఆద్ర అంటే ఏమిటి? అన్ని వైపుల నుండి ధారణ చేయువాడు. అంటే ఈ బ్రహ్మాండమును మనల్ని ఆసమంతాత్ అన్ని వైపుల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు, ధరిస్తున్నాడు. అమృతోపస్తరణమసి స్వాహ, అమృతాపిధానమసి స్వాహ అనేటువంటిది అర్థము. పైనుంచి కింది నుంచి అన్ని వైపుల నుంచి మనకు రక్షణ కలిగించేవాడు పరమేశ్వరుడు అని అక్కడ మనము భగవంతుని స్తుతిస్తూ ఆచరణ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆద్రః అనే దానికి అర్థము ఆసమంత ధరతీతి ఆద్రః, అన్ని వైపుల నుండి మనల్ని సకల ప్రాణులను ధరించి ఉన్నవాడు పరమేశ్వరుడు. అలాగే చిత్ యం, చిత్ అంటే చేతన స్వరూపుడు, యం పరమేశ్వరుణ్ణి అనగా పరమేశ్వరుడు పూజనీయుడు, భజింపదగినవాడు. అట్టి పరమేశ్వరుణ్ణి మనం మన్యమానః సర్వజ్ఞునుగా భావిస్తున్నాం. మన్యమానః సర్వజ్ఞుడు. ఆద్రః అందరినీ ధరించినవాడు, సకల ప్రాణులను ధరించి ఉన్నవాడు. మన్యమానః అంటే సర్వజ్ఞుడు, అందరి మనస్సులో ఉంటూ అందరి కర్మలను తెలిసినవాడు. మన్యమానః అంటే అందరి ఆత్మలలో పరమేశ్వరుడు ఉంటూ ఈ జన్మలోనే కాకుండా జన్మ జన్మల నుండి మనం చేసిన సకల కర్మలకు జ్ఞాత పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వరుని మన్యమానః అన్నాం, సర్వజ్ఞుడు అని అన్నాం. తురః చిత్, మన్యమానస్తురశ్చిత్. తురః చిత్ అంటే దుష్టులను శిక్షించేవాడు. తురః అంటే దుష్టులు. తురః, తురః అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి బహువచనం. తురః చిత్ దుష్టులను శిక్షించువాడు పరమేశ్వరుడు. అంటే ఇప్పుడు మూడవ పంక్తి యొక్క అర్థం ఏమిటి అంటే ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిత్. అర్థం తెలిసింది అనుకోండి, మీ ఉచ్చారణ కూడా మారుతుంది. అక్కడ భావయుక్తంగా మీ ఉచ్చారణ ఉంటుంది, పలకడం కూడా భావయుక్తంగా ఉంటుంది. ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్, ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ అని ఈ విధంగా మనం పలుకుతాం. తెలియనప్పుడు ఆద్రశ్చిద్యం మన్యమానస్తు రశ్చిద్ ఈ విధంగా పలకడం అనేది జరుగుతుంటుంది. అర్థం తెలిసిన తర్వాత స్వరం మారుతుంది, లయ మారుతుంది. ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ అని అర్థం ఏంటి? ఆద్రశ్చిద్యం అన్ని వైపుల నుండి ధరించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు భజింపదగినవాడు, సేవింపదగినవాడు. అట్టి భగవంతుణ్ణి మన్యమానః సర్వజ్ఞునిగా భావిస్తున్నాను. తురశ్చిద్ ఆ భగవంతుడు దుష్టులను శిక్షించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. భావం మన లోపలికి రావాలి. అలాగే రాజాచిద్యం భగం భక్షిత్యాహ, రాజాచిద్యం భగం భక్షిత్యాహ దీన్ని విడదీస్తే
రాజా చిత్ యం భగం భక్షి ఇతి ఆహ. భక్షిత్యాహలో 3 పదాలు ఉన్నాయి. భక్షి ఇతి ఆహ భక్షిత్యాహ. ఏమిటి అర్థం? రాజా అంటే పరమేశ్వరుడు సమస్త బ్రహ్మాండానికి నాయకుడు, ప్రకాశ స్వరూపుడు. రాజ్రి దీప్తం, రాజ అంటే రాజ్రి దీప్తం కూడా అర్థం వస్తుంది. అంటే ప్రకాశ స్వరూపుడు, బ్రహ్మాండమును తన ప్రకాశముతో నడిపించేటువంటి వాడు, వెలుగునిస్తున్నవాడు పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరునికి రాజా. అలాగే చిద్యం, రాజా చిద్యం పూజింపదగినవాడు, అట్టి పరమేశ్వరుని పూజించాలి అని అర్థం. చిత్ సత్ చిత్ ఆనంద స్వరూపుడు. చిత్ అంటే చేతనం, చిత్ అంటే చేతనం. చేతనంనే మనము పూజిస్తాము, సేవిస్తాము. ఎవరైతే తల్లి తండ్రి గురువులు పెద్దలు ఉన్నారో, పరమేశ్వరుడు ఉన్నాడో, అటువంటి పరమేశ్వరుని మనం సేవిస్తాం. మిగతా వారిని మనము పూజించము కదా, వీరిని మాత్రమే పూజించాలి. జడ పదార్థాన్ని పూజించడానికి వీల్లేదు, ఎందుకంటే జడ పదార్థంలో చేతనత్వం లేదు. కాబట్టి జడ పదార్థాన్ని పూజింపకూడదు. దేంట్లో ఏదైతే చేతన పదార్థమో ఆ చేతన పదార్థాన్ని పూజించాలి. పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, మనుషులు, పెద్దలు, గురువులు, దేవతలు, వీరందరినీ మనం పూజించాలి. అంటే వారి వారి యొక్క స్థితిని బట్టి. జంతువులకు పూజ విధానం వేరు, పశుపక్షాదులకు పూజ విధానం వేరు, మనుషుల యొక్క పూజా విధానం వేరు. కాబట్టి పూజా నామ సత్కార. పూజ అంటే సత్కారం, సత్కరించడం. ఎవరి స్థాయి, ఎవరి సామర్థ్యం ఎలా ఉందో వారిని ఆ విధంగా సత్కరించడం పూజ అనబడుతుంది. అయితే ఇక్కడ పరమేశ్వరుడు పరంపిత పరమాత్మ కాబట్టి పరంపిత పరమేశ్వరుని మనము తల్లి తండ్రి గురువులను ఏ విధంగా అయితే స్తుతిస్తున్నామో ఆ విధంగా పరమేశ్వరుని స్తుతించడం కుదరదు. వారి స్తుతి వేరే ఉంటుంది, పరమేశ్వరుని స్తుతి వేరే ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని మనము స్తుతించాలి. రాజా ప్రకాశ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి మనము రాజుగా, బ్రహ్మాండ నాయకుడుగా మనము స్తుతిస్తున్నాము. అలాగే చిత్ యం చేతన స్వరూపుడు, పూజింపదగినవాడు కాబట్టి చిత్ అని అన్నాము. యం ఎవరైతే అంటే పరమేశ్వరుడు. భగం, భగం అంటే కూడా ఇక్కడ సేవింపదగినవాడు, పూజింపదగినవాడు అని అర్థం. భగం అంటే భజింపదగినవాడు. ఎవరిని భజించాలి, ఎవరి భజన చేయాలి అంటే పరమేశ్వరుని భజన చేయాలి. ఆ విధంగా చేస్తూ రాజా చిత్ యం భగం భక్షి. భక్షి అంటే తినడం, భక్షణ చేయడం. అంటే భగవంతుని మనము పూర్తిగా సేవించాలి, అంటే ధ్యానం చేయాలి, సమాధి స్థితిలో భగవంతుని పూర్తిగా పొందాలి అని అర్థం, ఉపాసించాలి అనే అర్థం. ఇది ఆహ భక్షి ఇతి ఆహ. ఈ విధంగా ఉపదేశం సమస్త మానవులకు చెయ్యాలి అని విద్వాంసులకు కూడా ఉపదేశం చేయడం. ఓ విద్వాంసులారా, ఓ యోగులారా, మీరు ఏ విధంగా అయితే భగవంతుని సంపూర్ణంగా ఉపాసిస్తున్నారో, పొందుతున్నారో, అదే విధంగా మిగతా మానవులందరికీ కూడా మీరు ఉపదేశం చేయండి. ఇది ఆహ, ఆహ అనండి, పలకండి అని అర్థం. ఈ విధంగా ఈ మంత్రం యొక్క అర్థం మనకు పూర్తిగా తెలిసి ఉండాలి, తెలిసి రావాలి. ఏంటిది? ప్రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్త ఆద్రశ్చిద్యం భగం ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజా చిద్యం భగం భక్షీత్యాహ. చెప్పండి ఒకసారి అందరూ. ఓం ప్రాతర్జితం భగం ఉగ్రం ఏంటి? ప్రాతర్జితం. ప్రాతర్జితంను విడదీస్తే ఏ పదాలు వస్తున్నాయి ప్రాతర్జితంలో? ప్రాతః జితం. ప్రాతః అంటే ఏమిటి? ప్రొద్దున. ప్రాతః అంటే ఉదయకాలము, బ్రహ్మ ముహూర్తం అనండి, లేదా సూర్యోదయం కన్నా ముందు ఉన్నటువంటి సూర్యాత్ పూర్వం.
సరే, ఉదయకాలం ఇది అవ్యయ పదం. అందుకే ప్రాతః ప్రాతःలో ఎటువంటి విభక్తులు రావు. దీన్ని అవ్యయ పదం అంటాం. ప్రాతః అనేది అవ్యయ పదం. ఇక జితం. జితం అంటే విభక్తి ఏంటిది? ద్వితీయ విభక్తి ఏకవచనం. జితం అంటే మీనింగ్ ఏమిటి? జయశీలుడు. జయశీలుడు. జితం. జితం అంటే జయం, జయశీలుడు. జితం అంటే ఇక్కడ జయం పొందినవాడు అని అర్థం. అంటే భూతకాలంలో వస్తుంది, పాస్ట్ టెన్స్ అన్నమాట. జితం అంటే అహం యుద్ధం మయా యుద్ధం జితం, నేను యుద్ధాన్ని జయించినాను. అహం మయా శత్రున్ జితం, శత్రువుని నేను జయించినాను అనే అర్థం వస్తుంది ఇక్కడ. అయితే జితం అంటే జయశీలుడు, పరమేశ్వరుడు. జితః, జితం ద్వితీయ విభక్తి ఏకవచనంలో కూడా వస్తుంది. అలాగే భగం ఉగ్రం హువేమ. భగముగ్రం హువేమ. భగముగ్రంను విడదీయండి. భగముగ్రం. భగ ఉగ్రం. ఇంకొకసారి చెప్పండి. భగముగ్రం విడదీయండి. భగ అహం ఉగ్రం. 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 భగం ఉగ్రం. భగముగ్రం. ఈ భగముగ్రం అనే పదాన్ని విడదీయాలి, పదాలుగా మార్చాలి. అక్కడ భగముగ్రం ఉంది. ముగ్రం అంటే మా అటు అవుతుంది, భగంలోకి వెళ్ళిపోతుంది. మాలో నుండి ఊ విడదీస్తే ఏమవుతుంది? మా అంటే భగం ఉగ్రహం. ఉగ్రం. అయితే ఇప్పుడు ధనం అంటే ప్లస్ అన్నమాట. అక్కడ ఏదైతే అమ్మగారు అంటున్నారో, విజయ అమ్మగారు, అక్కడ ధనం అంటే అచ్చమైనటువంటి సంస్కృత భాషలో చెప్పాలి. భగం, ధనం, ఉగ్రం. అయితే భగం అంటే ఏంటి అర్థం? ఐశ్వర్యం. భగం అంటే ఐశ్వర్యము, ఐశ్వర్యం ఇచ్చువాడు, ప్రసాదించువాడు, అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రసాదించేవాడు భగవంతుణ్ణి. ఉగ్రం. ఉగ్రం అంటే ఏమిటి అర్థం? ప్రకాశవంతుడు, తేజస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అయిన పరమేశ్వరుణ్ణి హువేమ. హువేమ అంటే ఏమిటి అర్థం? ఆహ్వానించుచున్నాము, కోరుచున్నాము, స్తుతించుచున్నాము అని అర్థం. ఇక్కడ ఏంటిది? ఉపాసించుచున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్తుతి అనాలి. ఎందుకు స్తుతి అనాలి అంటే, స్తుతి అంటే గుణాలను, ఏవైతే వాస్తవంగా భగవంతునికి ఉన్నటువంటి గుణాలు ఉన్నాయో ఆ గుణాలను మనము ప్రశంసించాలి. దాని పేరు స్తుతి. స్తుతించాలి. ఉన్నది ఉన్నట్టుగా గుర్తించడం, మనం స్మరించడం అనేది హువేమ, స్తుతించడం. అంటే హువేమ అంటే స్తుతిస్తున్నాము, స్తుతించుచున్నాము అని అర్థం. అంటే ఉత్తమ పురుష బహువచనంలో ఉంది హువేమ. సరే, ఇప్పుడు అర్థమైంది అందరికీ? ప్రాతర్జితం భగముగ్రం హువేమ. ఈ పదం, ఈ పంక్తి అర్థమైందా? అర్థమైంది. ప్రాతర్జితం భగముగ్రం హువేమ. వయం పుత్రమదితేర్యో విధర్త. వయం అనండి. వయం పుత్ర మదితేర్యో విధర్త. ఇక్కడ వయం అంటే మేము అని అర్థం. వయం, అహం, ఆవాం, వయం. వయం అంటే మేము. ఉత్తమ పురుష బహువచనం. వయం హువేమ. అక్కడ మనం కలుపుకోవాలి. వయం హువేమ, మేము స్తుతిస్తున్నాము అని అర్థం. అక్కడికి వచ్చేసింది. హువేమ వయం. హువేమ వయం అంటే మేము స్తుతిస్తున్నాము. ఇంకేమున్నాయి భగవంతుని యొక్క గుణాలు? పుత్రం అదితేర్యో విధర్త. విడదీయండి ఒకసారి. పుత్రం అదితేర్యో విధర్త. విడదీస్తేనే అర్థం తెలుస్తుంది, విడదీయకపోతే అర్థం తెలియదు. చెప్పండి. పుత్రం అదితేర్. పుత్రం అదితేహ. అదితేహే. యో. యో అంటే యో అంటే
యో అంటే యహ యహ అనాలి. యహ అంటే ఎవడైతే. విధర్త అంటే ఏమిటి? పుత్రం అదితేహే యహ విధర్త. యహ ఎవరైతే అదితేహే బ్రహ్మాండం యొక్క పుత్రం బ్రహ్మాండమును పవిత్రం చేస్తున్నారో, బ్రహ్మాండం యొక్క పవిత్రత కలిగి ఉన్నాడో అటువంటి భగవంతుని పుత్రం విధర్త. అలాగే విధర్త అంటే ఏమిటి? అనేక విధాలుగా ధరించి ఉన్నవాడు, కృపానిలయుడు, పరమేశ్వరుని గుణాలన్నమాట. విధర్త అంటే అన్నిటినీ ధరించి ఉన్నవాడు అని అర్థం. విశేషేణ ధరతి విశేషేణ ధారయతి విధర్త. విశేషంగా ధరించి ఉన్నాడు, ధారణ చేసుకొని ఉన్నాడు, అన్నిటిని ధరించి ఉన్నాడు. సూర్యుడు ఏ విధంగానైతే గ్రహాలను భూమి, శుక్ర ఇవన్నీ ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో నవగ్రహాలను సూర్యుడు ధరించి ఉన్నాడు. ఒకవేళ సూర్యుడు ధరించకపోయి ఉంటే ఇవన్నీ కూడా తమ కక్ష నుండి విడిపోయి ఎక్కడో కొట్టుకపోతుంటాయి ఈ ఆకాశంలో. కాబట్టి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. కారణం ఏంటిదంటే తన చుట్టూ తాను తిరగడానికి శక్తి ఉత్పన్నం చేస్తున్నాడు, గురుత్వాకర్షణ శక్తిని ఉత్పన్నం చేస్తున్నాడు. కాబట్టి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ శక్తిని ఉత్పన్నం చేసి నవగ్రహాలను తన దగ్గర తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. ఆ నవగ్రహాలు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. అదే విధంగా సూర్యుడు ఏ విధంగా ధరించి ఉన్నాడో అదే విధంగా భగవంతుడు కూడా సమస్త లోకాంతరులను ధరించి ఉన్నాడు అని అర్థం. అట్టి పరమేశ్వరుని వయం హువేమా మేము స్తుతిస్తున్నాము అని అర్థం. పుత్ర అంటే ఏమిటి అర్థం ఇక్కడ? పుత్రం. పుత్రం అంటే పుత్రుడా? పవిత్రం చేయి, లేకపోతే ఇక్కడ ఏమర్థం వస్తే వయం పుత్రం అంటే మేమందరం నీ పుత్రులము అని కాదు ఇక్కడ అర్థం. వయం పుత్రం అంటే పవిత్రం చేయువాడు. దేన్ని పవిత్రము? అదితేహే. అదితే అంటే షష్ఠీ భక్తి ఏకవచనం. అదితే అంటే బ్రహ్మాండమును పవిత్రం చేయువాడు అని అర్థం. పవిత్రం చేయ అంటే బ్రహ్మాండం అంటే ఏంటిది? పుత్రః అంటారు కదా ఆచార్యజీ. అమ్మా పవిత్రీకరోతి ఇది పుత్రః. అంతే మరి. చెప్పండి అంటే ఆచార్యజీ. తల్లిదండ్రులకు మోక్షం ఇచ్చేవాడు పుత్రుడు అన్నమాట. గురూజీ చెప్పండి. తల్లిదండ్రులకు మోక్షం ఇచ్చేవాడు పుత్రుడు అన్నమాట. అంటే ఇక్కడ అగ్గిబట్టి చివరికి కాల్చేసేవాడు కాదు పుత్రుడు. నిజంగా పుత్రుడు అంటే తల్లిదండ్రులకు మోక్షం ఇచ్చేవాడు. సరే, చాలా అర్థాలు వస్తాయి. సంతోషం. ఇక్కడ భగవంతుడు కూడా పుత్రుడే, మనందరికి పుత్రుడు, సమస్త లోకాంతర పుత్రుడు భగవంతుడు, పవిత్రం చేసేవాడు. సరే, పుత్రం అదితేహి. యః అంటే ఎవడైతే. విధర్త అంటే అన్ని గుణాలను ధరించిన వాడు, అనేక రకాల అనంత గుణాలను ధరించిన వాడు. విశేషేణ ధరతి పరమాత్మ. కాబట్టి పరమాత్మను వయం హువేమ మనమందరం స్తుతిస్తున్నాము. ఇక తర్వాత వెళ్దాం. ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్. ఆద్రశ్చిద్యం విడదీయండి ఒకసారి. ఆద్రశ్చిద్యం ఇంతే చెప్పండి. ఆద్రశ్చిద్యం బస్ ఇంతే చెప్పాలి. చిత్యం చిత్యం అంటే రెండు చిత్తయం. ఆద్రహ అంటే అంటే అంటారు. ఏ విధంగా అయితే ఆసనం అంటాము, ఇంకా ఆహారం అంటాము, ఇంకా చాలా పదాలు వస్తుంటాయి ఆతోని. అయితే ఆసమంతాత్ అంటే అన్ని వైపుల నుండి, ధరతి అన్ని వైపుల నుండి ధరించిన వాడు, ధారణ చేయువాడు అంటే నలువైపుల నుండి మనల్ని ధారణ చేస్తున్నాడు. కాబట్టి భగవంతునికి పేరేమిటి? ఆద్రహ. చిత్తయం. చిత్త అంటే
సేవింపదగినవాడు, భజింపదగినవాడు. ఎవరిని భజించాలి అంటే భగవంతుని. కాబట్టి భగవంతునికి చిత్. యం ఎవరైతే మన్యమానః, మన్యమానః అంటే అందరి మనస్సులను తెలిసినవాడు, అందరి కర్మలు తెలుస్తాడు. కర్మలను తెలిసినవాడు. పరమేశ్వరుడు అందరి కర్మలను తెలిసినవాడు, సర్వజ్ఞుడు అని అంటుంటాం మనం. సర్వజ్ఞుడు అంటే మన గురించి మనకు పూర్తిగా తెలియదు. ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని కర్మలు చేసినాము, ఎన్ని కర్మలు పాప కర్మలు, ఎన్ని కర్మలు పుణ్య కర్మలు అనే మొత్తం సూచి అంతా, లెక్క అంతా కూడా పరమేశ్వరుని దగ్గర ఉంది, మన దగ్గర లేదు. అందుకే పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, మనం అల్పజ్ఞులం, అల్ప సామర్థ్యం కలిగిన వారు. మనం మన్యమానః కాదు, పరమేశ్వరుడే మన్యమానః. సర్వజ్ఞుడు పరమేశ్వరుడు. తురః మన్యమానః తురః చిత్. ఇది మన్యమానస్తురశ్చిత్. విడదీయండి ఒకసారి. మన్యమానస్తురశ్చిత్. తురశ్చిద్లో తురశ్చిద్లో స్తోహు చునశ్చు అంటే శుత్వ సంధి అన్నమాట. ఇక్కడ ఏం సంధి? శుత్వ సంధి. విసర్గానికి షా, శంకర్ షా వచ్చింది కాబట్టి శుత్వ సంధి అంటారు. అయితే మన్యమానః తురః చిత్, సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ఇంకా ఎటువంటి గుణం కలిగిన వాడు? తురః చిత్, దుష్టులను శిక్షించేవాడు. దుష్టులను శిక్షించేవాడిని ఏమంటారు? తురః చిత్. అంటే దుష్టుల మనస్సులో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. అంతటా భగవంతుడు ఉన్నాడు కదా. అలాగే రాక్షసత్వం కలిగిన వారి లోపల, దుష్టుల లోపల కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు వారిని శిక్షిస్తున్నాడు, అన్ని రకాలుగా మానసికంగా శిక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకరికి పరమేశ్వరుని మనం తురశ్చిత్. మనం కూడా ఎవరైనా కూడా పాప కర్మలు చేసే ముందు మనసులో అనుకుంటారు. మనసులో అనుకున్నప్పుడు ఎన్నో రకాల భయాలు. ఎందుకంటే పాపం చేసేవాడు అందరి సమక్షంలో పాపం చేయడు కదా. కాబట్టి పాపము చేయడానికి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు, శోకిస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు శోకాన్ని ఇస్తుంటాడు. అది తెలిసిన వాడు మనస్సులోనే పాపపు ఆలోచనలను తొలగించుకుంటాడు. తెలియని వాడు అది బయట కర్మ వరకు తీసుకొస్తుంటాడు. అటువంటి దుష్ట గుణాలను, దుష్ట ఆలోచనలను శిక్షించేవాడు, దూరం చేసేవాడు పరమేశ్వరుడు అని అర్థం. ఇక్కడ శిక్షించడం అంటే దూరం చేయడం, తొలగించడం అనే అర్థం వస్తుంది. ఇక అర్థం ఏంటిది? ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిత్. ఆద్రహ, చెప్పండి అర్థమైందా? ఆద్రహ అంటే మీనింగ్, అర్థం తెలిసిందా? ఆద్ర అంటే అర్థం ఏమిటి? అన్ని వైపుల నుండి, అన్ని వైపుల నుండి ధారణ చేయువాడు, ధరించేవాడు మనల్ని. చిద్యం, చిద్యం అంటే చిత్ అంటే చేతన. చిద్యం అంటే పూజింపదగినవాడు. చిద్యం అంటే పూజింపదగినవాడు. చిత్తయం. మన్యమానః అంటే అందరి కర్మలు తెలిసినవాడు, సర్వజ్ఞుడు. తురః చిత్, తురశ్చిత్. తురః చిత్ అంటే దుష్టులను శిక్షించువాడు. దుష్టులను శిక్షించువాడు, దుష్ట గుణాలను తొలగించువాడు తురః చిత్. ఇక చివరిది రాజా చిద్యం భగం భక్షేత్యాహ. రాజా చిద్యం, చిద్యం ని విడదీయండి. చిత్తయం, చిత్తయం. భగం సరే, భక్షిత్యాహ విడదీయండి. భక్షిత్ భక్షి ఇతి ఆహ. భక్షీత్యాహ. భక్షి ప్లస్ ఇతి భక్షీత్యాహ అంటే సవర్ణ దీర్ఘ సంధి. భక్షీతి ప్లస్ ఆహ భక్షిత్యాహ ఆదేశ సంధి. ఇలా విడదీస్తే మనకు అర్థం వస్తుంది. భక్షి ప్లస్
ఇతి ప్లస్ ఆహ. భక్షి ధనం ఇతి ధనం ఆహ. ఈ విధంగా విడదీస్తున్నాం. ఇప్పుడు అర్థం ఏమిటి? రాజా అంటే ప్రకాశ స్వరూపుడు, బ్రహ్మాండ నాయకుడు, పరమేశ్వరుడు. చిత్తయం అతడే భజింపదగినవాడు, సేవింపదగినవాడు, అతని తప్ప ఇంకెవరిని కూడా సేవింపకూడదు, ఉపాసించకూడదు అని అర్థం. పరమేశ్వరుడు తప్ప ఏ పదార్థాన్ని ఉపాసించకూడదు అని చిత్తయం యొక్క అర్థం. భగం అంటే అదే అర్థం. భగం అంటే ఉపాసించడం, అటి భగవంతుని సేవించడం అని అర్థం. భక్షి ఇతి ఆహ. భక్షి అంటే ఏంటి? ఇది ఉత్తమ పురుష ఏకవచనం. ఇక్కడ నేను, భక్షి నేను ఉపాసించుచున్నాను అర్థం. ఎందుకంటే ఇక్కడ తనకు సంబంధించినటువంటి ఉంది కాబట్టి నేను భగవంతుని ఉపాసిస్తున్నాను. భక్షి తింటున్నాను, భక్షి సేవిస్తున్నాను, భక్షి ఉపాసించుచున్నాను, భక్షి ప్రశంసించుచున్నాను, భక్షి స్తుతిస్తున్నాను. ఇలా అన్ని అర్థాలు తీసుకోవచ్చు. భక్షి అంటే సామాన్యంగా అర్థం భక్షణం, తినడం అనే అర్థం. అంటే మనం భగవంతుడు పదార్థం కాదు కదా, అరటిపండు లాంటి పదార్థం కాదు కదా తినడానికి. అంటే ఇక్కడ అర్థం ఏం తీసుకోవాలి అంటే ఉపాసిస్తున్నాను అని అర్థం. ఇది ఈ విధంగా ఆహా అని ఇతర మానవులకు కూడా ఉపదేశించండి అని అర్థం. ఆహా అంటే పలకండి, ఆహా చెప్పండి. ఈ మధ్య ఆహా ఆహా అని ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఆహా అంటే చెప్పండి, ఉపదేశించండి, ఉపదేశించుచున్నాను అని అర్థం వస్తుంది అని ఇక్కడ. కాబట్టి ఈ విధంగా రాజా చిద్యం భగం భక్షిత్యాహ. ప్రకాశ స్వరూపుడైనటువంటి చేతన స్వరూపుడైన ఉపాసింపదగిన పరమేశ్వరుణ్ణి నేను ఉపాసించుచున్నాను, అలాగే మిగతా వారందరూ కూడా ఉపాసించండి అని ఉపదేశిస్తున్నాను అని ఈ విధంగా ఈ మంత్రం యొక్క అర్థము, భావార్థము. ఓం ప్రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్త ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజా చిద్యం భగం భక్షీత్యాహ అని ఈ విధంగా భావము తెలిసినప్పుడు పదము పలికే విధానము మారుతుంది, స్వరం మారుతుంది, లయ మారుతుంది. కాబట్టి మనమందరం చాలా సంవత్సరాల నుండి మంత్రాలను నేర్చుకొని ఉన్నాము. ఉదయం లేవగానే మంత్రోచ్చారణ చేస్తున్నాము. ఇప్పుడు ఆ మంత్రోచ్చారణను భావయుక్తంగా చేసుకోవడానికి ఈ ప్రయత్నం. కాబట్టి పరమేశ్వరుని మనం వేద మంత్రాలతో మాట్లాడుతున్నాం. పరమేశ్వరునితో మాట్లాడాలి అంటే మనకు మంత్ర భాష రావాలి. మంత్ర భాష, దేవ భాష, వేద భాష రాకుండా మనం భగవంతునితో మాట్లాడలేము, అనగా భగవంతుని అనుభూతిని పొందలేము. సంస్కృతం రానివాడు పరమేశ్వరుని పొందలేడు. ఇది సత్యం. స్వామి సత్యపతి గారికి చిన్నప్పుడే వారికి వివేక వైరాగ్యముతో ఈశ్వరుని యొక్క అనుభూతి కలిగింది. కానీ ఆ ఈశ్వరుని అనుభూతిని శాశ్వతంగా చేసుకోవడానికి గురుకులాలకు వెళ్ళి క్రమబద్ధంగా వ్యాకరణం చదివి, ఉపనిషత్తులు, మిగతా దర్శనాలు చదివి, అప్పుడు ఒక విద్వత్తను పొంది సంపూర్ణంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని అనుభూతిలోకి తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా దయానంద సరస్వతి గారి కూడా వివేక వైరాగ్యముతో ఈశ్వర సాక్షాత్కారమైన మళ్ళీ విరజానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్ళి శాస్త్ర పరిజ్ఞానం పొందడం జరిగింది. అప్పుడు గాని వారు ప్రచారం చేయడానికి వెళ్ళలేదు. అంటే శాస్త్ర పరిజ్ఞానం తర్వాతనే ప్రచారంలోకి దిగినారు. అంటే సంస్కృత పరిజ్ఞానం లేకుండా ఈశ్వరుని యొక్క సంపూర్ణ అర్థము, సంపూర్ణ అనుభూతి కలగదు అనేది సుస్పష్టం. ఇది దయానంద సరస్వతి గారు కూడా తెలియజేశారు. మీరు ఎందుకు సంస్కృతం మాట్లాడుతున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా దయానంద సరస్వతి గారు ఏమని చెప్పారు? పరలోక సిద్ధ్యర్థం, పరలోక ప్రాప్త్యర్థం, పరలోక ప్రాప్తి కొరకు, పరలోక సిద్ధి కొరకు నేను సంస్కృతాన్ని పలుకుతున్నాను, మాట్లాడుతున్నాను చెప్పడం జరిగింది. అంటే ఏమిటి పరలోక సిద్ధి అంటే? మోక్షం అనే అర్థం. మోక్ష సిద్ధి కొరకు నేను సంస్కృతంలో మాట్లాడుతున్నాను అనే అర్థం.
అందుకే మనకు మోక్షం కలగాలి అంటే తప్పకుండా సంస్కృత పరిజ్ఞానం ఉండాల్సిందే. ఎందుకంటే ఏదైతే మనం మోక్షం అనే పదం పలుకుతున్నామో ఇది తెలుగు కాదు. ముక్తి అనే పదం పలుకుతున్నామో ఇది తెలుగు కాదు. ఈశ్వరుడు, భగవంతుడు, ఉపాసన, స్తుతి, ప్రార్థన అని పలుకుతున్నామో ఇది తెలుగు కాదు. ఇది సంస్కృత పదాలు, సంస్కృత పదానికి సంబంధించిన విషయం. అందుకే సంస్కృతం తెలిసినప్పుడు స్తుతి అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అనేది మనకు ఒక్కొక్క అక్షరం యొక్క అర్థం మనకు బోధపడుతుంది. అప్పుడు మనం మోక్షానికి అర్హులమవుతాము అని విషయము. మరి ఇప్పుడు జీవితం అయిపోయింది గదా అండి! కాబట్టి ఇక మేమేం చేస్తాము అంటే, ఆత్మకు జీవితం ఏముండదు. ఆత్మకు ఆయుష్ ఏముండదు. ఆత్మ ఎప్పటికి అమరమే. ఈ శరీరం పోతే ఇంకొక శరీరం వస్తుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత వరకు పుణ్యకర్మలు చేస్తూ సంస్కృత పరిజ్ఞానాన్ని పొందుతుండాలి. ఇప్పుడు 60, 70 సంవత్సరాలకు వచ్చారు. అయినా కూడా మీరు ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే దీనిని పెట్టుబడిగా మలుచుకోవాలి. వచ్చే జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఈ చివరి దశ వరకు స్వాధ్యాయము, సత్సంగం అనేది కొనసాగుతూ ఉండాలి. మంత్రము, మంత్ర భావార్థము చదువుతూనే ఉండాలి. ఎంత అర్థమైతే అంత సంస్కారాలు బలపడతాయి. ఏ సంస్కారాలైతే చివరి దశలో ఉంటాయో ఆ సంస్కారాలతోనే మనకు జన్మ లభిస్తుంది. ఇది వాస్తవం, సత్యం కూడా 100కు 100%. కాబట్టి అందరూ తప్పనిసరిగా వయస్సు అనే పదము అంటున్నాము అంటే మనల్ని మనం ఇంకా తెలుసుకోలేదు అని అర్థం. నేనింకా ముసలివాణ్ణి, ముసలితనం వచ్చేసింది. ఇక ఈ వయస్సులో ఏమి చేస్తాననేటువంటి మీ లోపల భావన వచ్చింది అంటే మీరు పరమేశ్వరునికి దూరంగా ఉన్నారు అని అర్థం. పరమేశ్వరుని అర్థం చేసుకోలేదు. తనను తాను అర్థం చేసుకోలేదు. అంటే మనం ఆత్మ స్వరూపులము. శరీరానికి మాత్రమే ముసలితనము, మరణము మనకు కాదు. కాబట్టి ఈ జన్మలో ఈ శరీరం అనే సాధనం ద్వారా వీలైనంత వరకు మన సంస్కారాలను దృఢం చేసుకోవాలి. వేదానుకూలమైన సంస్కారాలను పరిపక్వం చేసుకోవాలి. దాని కొరకి ఈ సత్సంగం, స్వాధ్యాయం అంతా కూడా. కాబట్టి ఈ జన్మ, పరజన్మ, ఇహలోకం, పరలోకం. పరలోకం అంటే మోక్షం వస్తుంది, పరలోకం అంటే తర్వాత జన్మ కూడా అని అర్థం వస్తుంది. ఈ 2 లోకాలను సరి చేసుకోవడానికే స్వాధ్యాయ ప్రవచనము. అలాగే పుణ్యకర్మలు, నిష్కామ కర్మలన్నీ కూడా ఇవి పెట్టుబడిగా మనం పెడుతున్నాము. అప్పుడు దాని ద్వారా మనకు మంచి జన్మ లభిస్తుంది. కాబట్టి బంధువులారా, మీరందరూ కూడా చాలా శ్రద్ధతోని ఈ వేద మంత్రాలను మీరు వింటున్నారు. విని నేర్చుకోవడం చాలా అవసరం, ముఖ్యం కూడా. మొట్టమొదలు మంత్రం రావాలి. శుద్ధంగా ఉచ్చరించడం అనేది మంత్రం రావాలి. ఆ తర్వాత ప్రతి మంత్రము పదాలను విడదీస్తూ అర్థం తెలిసే విధంగా స్వాధ్యాయం చేయడంతో, అలాగే ఆ మంత్రాన్ని జపం చేయడం ద్వారా, మంత్ర స్మరణ చేయడం ద్వారా మనకు మంత్రం యొక్క భావం కూడా తెలుస్తుంది. అలా భావార్థాన్ని తెలుసుకొని మంత్రోచ్చరణ చేస్తే ఆనందమే ఆనందం. ఆ ఆనందమే పరమేశ్వరుడు. ఆనందోహి బ్రహ్మ, బ్రహ్మానందం. పరమేశ్వరుడే ఆనంద స్వరూపుడు. కాబట్టి బంధువులారా, ఆత్మ బంధువులారా, మీరందరూ కూడా ఉదయం నిద్ర లేవగానే ఈ 5 మంత్రాలను తప్పనిసరిగా పఠనం చేయండి. అలాగే అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా అయిపోవాలి అంటే ఈ మంత్రం పూర్తిగా మన నరనరాల్లో జీర్ణించుకోవాలి. మంత్రాన్ని ఉచ్చరించిన వెంటనే భగవంతుని యొక్క గుణం మన లోపలికి వచ్చే విధంగా, స్మరణలోకి వచ్చే విధంగా అంతవరకు మనము పారాయణం చేయాలి, మనం స్వాధ్యాయం చేయాలని కోరుకుంటూ, ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రా వరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రం హువేమ. ఓం ప్రాతర్జితం భగముగ్రం హువేమ. వయం పుత్రమదితేర్యో విధర్త ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజా చిద్యం భగం భక్షీత్యాహ. మంత్రం వినిపించింది కదా అందరికీ?
వినిపించింది అరుచి. చాలా సంతోషం. శుభం. స్వస్తిర్భవతు. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ. ఈ మంత్రాలను మీరు తప్పకుండా నేర్చుకోండి. సరేనా? అందరికీ స్వస్తిర్భవతు. శుభం భూయాత్. తన్మే మనః శివ సంకల్పం అస్తు.